కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరారు సీఎం. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి ఉమ్మడి జిల్లా ప్రముఖులతో భేటీ కానున్నారు రేవంత్. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేస్తారు. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరారు సీఎం. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి ఉమ్మడి జిల్లా ప్రముఖులతో భేటీ కానున్నారు రేవంత్. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేస్తారు. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరారు సీఎం. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి ఉమ్మడి జిల్లా ప్రముఖులతో భేటీ కానున్నారు రేవంత్. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరారు సీఎం. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి ఉమ్మడి జిల్లా ప్రముఖులతో భేటీ కానున్నారు రేవంత్. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని ఐడీఓసీ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేయనున్నారు. కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్దిసేపటి క్రితం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ కు బయలుదేరారు సీఎం. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి ఉమ్మడి జిల్లా ప్రముఖులతో భేటీ కానున్నారు రేవంత్. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ లోని ఐడీఓసీలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారు. ముఖ్యంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంపై రివ్యూ చేస్తారు. ఇక పాలమూరులో సీఎం టూర్ షెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపటి క్రితం హైదరాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి మహబూబ్నగర్ బయలుదేరారు. మరి కాసేపట్లో మహబూబ్నగర్ చేరబోతున్నారు. మనం చూస్తున్నాము ఆ కోలాహలం, సందడి వాతావరణం అంతా క్లియర్గా మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఉన్నటువంటి ఈ డిస్టిక్ కలెక్టరేట్లో చూస్తున్నాం. మన ప్రెమిసెస్లో హెలిప్యాడ్ దగ్గరనే ఈ అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు అంతా కూడా చేరుకున్నారు. సో హెలిప్యాడ్ దగ్గర మొత్తం అధికారులంతా కూడా సన్నద్ధమయ్యారు. ఏ క్షణమైనా సరే సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్కి చేరుకుపోతున్నారు. సో గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు అధికారులంతా కూడా సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. సీఎం ఇక్కడికి చేరుకున్న తర్వాత నేరుగా కలెక్టరేట్లోకి వెళ్తారు. అక్కడ వన మహోత్సవంలో పాల్గొంటారు. దాని తర్వాత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతోటి ముఖాముఖి చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంటే ఏఎస్ఎన్ గార్డెన్లో జరిగబోయేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొబోతున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా సమావేశానికి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. దాని తర్వాత పార్టీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. సో అధికారికంగా జరిగేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు అలాగే విద్యా, వైద్య రంగాలకు సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష నిర్వహించబోతున్నారు. జిల్లాలో ఎట్లాంటి ప్రగతి సంబంధించి, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి బాలారిష్టాలను ఎట్లా అధిగమించాలి, ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్లో పనులు ఉన్నాయి, వాటన్ని త్వరితగతిన పూర్తి చేసి దాదాపు అంటే 2015లో చేపట్టినటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 9 ఏళ్ళైనా కూడా పూర్తి కాలేని సిచ్యువేషన్
ఎస్టిమేషన్లో అంటే ఇమీడియట్గా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడంతో పాటు విద్యా అంశం మీద ముఖ్యంగా స్పెసిఫిక్గా కొడంగల్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అట్లాగే మధిర కాన్స్టిట్యూన్సీ అంటే రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల్లో మోడల్గా గురుకుల పాఠశాలని ప్రారంభించబోతున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించబోతున్నారు. సో వాటితో పాటు కేజీబీవీ స్కూల్స్ ప్రారంభించబోతున్నారు. దీంతోపాటు డిగ్రీ కాలేజు, మహబూబ్నగర్ మున్సిపాలిటీ సంబంధించి 200 కోట్లతోటి ప్రారంభించబోతున్నటువంటి డ్రైనేజ్ వర్క్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారు. సో ఇట్లాంటి పనులన్నింటి కూడా శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు అధికారులతో రివ్యూ చేస్తారు, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ఏఎస్ఎన్ గార్డులో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో సీఎం జిల్లాల పర్యటన మహబూబ్నగర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు చాలా అట్టహాసంగా, చాలా మన క్యాంపెయిన్స్ కనుక పరిశీలిస్తే చాలా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులంతా కూడా దారిపడిన ఎక్కడ చూసినా కూడా 3 రంగుల జెండాలు రెపరెపలాడుతున్నాయి. కలెక్టరేట్ మొత్తం పూర్తి స్థాయిలో ముస్తాబై అని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. కృష్ణ, థ్యాంక్ యూ.